గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్కీ స్టోరీస్. రాజు సంతోషానికి కారణం ఏమైంటుందనేసి మంత్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా మంత్రి రాజు గది దగ్గరికి వెళ్ళి మరొకసారి రాజుని బయటికి రమ్మని చెప్పి బట్టలతో రాజు ఉన్న గదిని మొత్తం వెతకండి అని చెప్పింటాడు. అలా వెతకడం వల్ల అక్కడ ఏమీ దొరికిండదు. అలా వాళ్ళు వచ్చి మంత్రికి చెప్తారు, అక్కడ ఏమీ దొరకలేదు అనేసి అన్నప్పుడు రాజు కొద్దిగా నవ్వుకొని మళ్ళా అక్కడికే పోయి కూర్చొని ఉంటాడు. నీ సంతోషానికి కారణం అతి తొందరలో నేను తెలుసుకుంటాను అని అన్నాక రాజు, నువ్వు తెలుసుకొని కూడా నన్నేం చేయలేవు, నేనంటే ఏంటనేది అతి త్వరలో చూస్తావు నువ్వు, నీకు ఇంతకంటే ఎట్లాంటి గతి పట్టిస్తానంటే నీకు మాటల్లో చెప్పలేనని చెప్పి రాజు లోపల పోయి కూర్చుంటాడు. మంత్రి మరింత కోపంతో ఏమై ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా సింహ ఇంటికి పోయేసి ఆలోచన చేస్తూ ఉంటాడు. సింహ ఏమై ఉంటుంది, నేను ఎక్కడ పోవాలి ఏమి అనేసి, ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, నక్షత్ర నాకెందుకు పరిచయం అయిందని ఆలోచన చేస్తాం. అలా సింహ ముసలి దగ్గరికి వెళ్ళేసి ముసలితో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నాకు చెప్పినావు కదా, నీ జీవితానికి ఏదో ఒక అర్థం ఉంటుందనేసి, అలాగే నాకు కూడా ఏదో అనిపిస్తూ ఉంది. నక్షత్ర ఎందుకు మనకు పరిచయం అయిందో ఏమో తెలియదు కానీ నక్షత్రం నాకు చూడాలనిపిస్తుంది, ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అంటే ముసలి ఉండి అదేంది అలా ఎందుకు అనిపిస్తుంది అన్నప్పుడు, ఏమో తను నాకు ఒక చెల్లెల్లాగా అనిపిస్తుంది అన్నప్పుడు ముసలి ఒక క్షణం ఆనందపడుతుంది. ఎందుకంటే నీకంటూ ఎవరు లేరు ఏం లేదంటే నేను కదా, అలా నీ లైఫ్లోకి అనుకోకుండా ఒక చెల్లి కూడా వచ్చింది అని చెప్పి సంతోషపడుతుంది ముసలి. అలాగైతే మనం నక్షత్రాన్ని వెతికి పట్టుకుందాము, నీకు నేను కూడా సహాయం చేస్తా అని సింహతో ముసలి అంటుంది. సరే అలాగే అన్నప్పుడు నక్షత్ర అక్కడ రాజ్యంలో మారువేషంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నక్షత్రాన్ని అక్కడ అందరూ చనిపోయిందని అనుకుంటూ ఉంటారు. అందుకోసం ఎవరు గుర్తుపట్టకుండా మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటుంది నక్షత్ర. అలా నక్షత్ర ఎవరి హెల్ప్ తీసుకోవాలో అర్థం కాక ఒక్కటి దిగులుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా అద్దంలో చూసుకున్నప్పుడు నక్షత్రకి తన మెల్లో ఉండే గొలుసు చూసి గుర్తుకొస్తుంది. నాకు సింహ అయితే బాగా హెల్ప్ చేస్తాడని చెప్పి నక్షత్ర ఎలాగైనా సింహ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంటుంది అన్నమాట. అలా అనుకొని ఒక చిన్నది తెప్ప తీసుకొని సముద్రంలో సింహాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటుంది. ఎందుకంటే సింహ సముద్రం దగ్గరే ఉంటాడు కాబట్టి అలా వెళ్ళి సింహాన్ని కలసాలని చూస్తూ ఉంటుంది. కానీ సింహ కనపరాడనమాట. ఈమె బతికే ఉందని చెప్పి కొంతమంది భటులు చూసి అక్కడ ఉన్న మంత్రికి చేరవేసి చెప్తారు, ఇలా బతికే ఉందని. తెలిసినప్పుడు మంత్రి మరింత కోపం వస్తుంది. ఓహో, రాజు సంతోషానికి ఇదే కారణమై ఉంటుంది అనేసి అనుకుంటాడు మంత్రి. అనుకొని రాజు దగ్గరికి వెళ్ళేసి చెప్తాడు, నీ సంతోషానికి కారణం ఏంటో నాకు తెలిసిపోయింది, ఇలా నీ కూతురు బతికుందని కదా నువ్వు సంతోషపడుతున్నావు అంటే, నువ్వు అనుకునేది ఒకటి, నీకు తెలియాల్సినవి ఇంకా మరీ చాలా ఉన్నాయి, అప్పుడే ఏమైంది నీకు చూస్తాండు, నీకు అతి త్వరలో తెలుస్తుంది ఏందనేది అన్నప్పుడు మంత్రి మరింత కోపం వస్తుంది. అలాగే కొంచెం భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఏమై ఉంటుంది, ఏం జరుగుతుంది నాకు తెలియకోకుండా అని మంత్రి ఆలోచనలో పడతాడనమాట. అప్పుడు అక్కడి నుంచి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఎంత వెతికినా కూడా సింహ మాత్రం దొరకనప్పుడు ఆడ ముసలి ఉండే కొండ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. వాళ్ళు కనపరాకుంటే అప్పుడే అక్కడ భటులు అమ్మని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నక్షత్రాన్ని